నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే డెలిషియస్గా యమ్మీగా వస్తుంది. స్పెషల్లీ బ్యాచిలర్స్, న్యూలీ మ్యారీడ్ వాళ్ళు చాలా క్విక్గా చేసుకోవచ్చు. మరి సింపుల్ వేలో చేసే ఈ చికెన్ కర్రీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా టర్మరిక్, సాల్ట్, లెమన్ వేసి బాగా 2 or 3 times క్లీన్ చేసుకోవాలి. ఇందులో బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. క్లీన్ చేసుకున్న దాంట్లో 2 spoons కారం, సాల్ట్, 2 spoons కర్డ్, లెమన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి ఇవన్నీ బాగా పట్టేలా పీస్ని మసాజ్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. పీస్కి కారం, సాల్ట్, మసాలాస్ అన్నీ పట్టి టేస్టీగా వస్తుంది. అట్లనే కొంచెం పసుపు, 2 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని ఒక 30 minutes పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యేలోపు మనకు కావాల్సినవి ఏంటో చూసేద్దాం. మీడియం సైజ్ ఆనియన్స్, 3 green chillies, 3 tomatoes, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్, బిర్యానీ లీవ్స్, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ కర్రీకి కావాలి. ఆయిల్ వేడి అయ్యాక 2 బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగం వేసుకుని 2 minutes అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 50% ఫ్రై అయ్యాక కర్రీ లీవ్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ 2 spoons వేసుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కదా, సో అందుకే 2 spoons ఇందులో వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఏ కర్రీలో అయినా ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ వేసి 10 minutes అయ్యాక 2 spoons కారం లేదా మీ టేస్ట్కి సరిపోయేలా యాడ్ చేసుకోండి. 2 spoons ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు క్లీన్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని మిక్స్ చేసుకోండి. దానివల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఉడికించడం వల్ల పీస్కి అనేది మసాలా బాగా పడుతుంది. 20 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చికెన్ నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనకి కారం, సాల్ట్ సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 5 minutes కుక్ చేసుకోవాలి. ఆ 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి 2 spoons గరం మసాలా యాడ్ చేసుకుని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. పీస్ మునిగేంత వాటర్ వేసుకోవాలి, లేదా 2 glasses వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తక్కువ ఫ్లేమ్ పెట్టి ఉడికించండి. చికెన్ బాగా ఉడకడమే కాదు, కర్రీ టేస్టీగా కుదురుతుంది. లిడ్ పెట్టుకుని 15 minutes కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి కలిపి పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని మనకి ఎంత గ్రేవీ సరిపోతుందో చూసుకోవాలి. సరిపోకపోతే తక్కువ ఫ్లేమ్ పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, చికెన్ బాగా ఉడికింది. అంతే, చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చాలా క్విక్గా చేయాలంటే ఇట్లా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.